హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ స్మార్ట్ హౌస్. ఈరోజు వీడియోలో మీ అందరి కోసం కాఫీ షాప్ స్టైల్లో క్యాపచినో రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఈ క్యాపచినో రెసిపీని మొట్టమొదటిగా ఇటలీ కంట్రీలో తయారు చేశారు. దీని యొక్క టేస్ట్కి ఇటలీ కంట్రీ పీపుల్ చాలా టెంప్ట్ అయిపోయారు. అంతేకాకుండా దీని యొక్క టేస్ట్ని అందరికీ షేర్ చేయాలని చెప్పి అన్ని దేశాలకు దీని యొక్క టేస్ట్ని రెసిపీని షేర్ చేశారు. కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని మనం కూడా చెక్ చేద్దాం. దానికోసం ఈ విధంగా కాచుకొని రెడీగా పెట్టుకున్నటువంటి ఒక 1 ఫుల్ గ్లాస్ వరకు పాలను తీసుకోవాలి. నెక్స్ట్ ఒక 1 or 2 స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ని తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ని కూడా తీసుకున్న తర్వాత షుగర్ని మీ టేస్ట్కి తగ్గట్లుగా తీసి రెడీగా పెట్టుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ షుగర్ని తీసుకున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని తీసుకోవాలి. గోరువెచ్చటి వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని తీసుకుంటున్నాను. కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ పౌడర్ని మాత్రమే యూజ్ చేయాలి. వేరే ఎటువంటి పౌడర్స్ దీనికోసం పనికిరావు. నెక్స్ట్ ఒక ఎంటీ బౌల్ని తీసుకొని ఇందులో మనం ఒక 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీరు కాఫీ పౌడర్ని ఏ స్పూన్తో అయితే మెజర్ చేసుకొని యాడ్ చేసుకున్నారో సేమ్ అదే స్పూన్ తోటి షుగర్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేస్తే షుగర్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి దాని యొక్క ఫ్రాతీనెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేకాకుండా క్యాపుచినో టేస్ట్ కూడా ఫైన్గా ఉంటుంది. ఇలా ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత డ్రైగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల మనం బీట్ చేసేటప్పుడు ఎటువంటి క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా, లంప్స్ అనేవి లేకుండా మనకి ఫ్రాతీనెస్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒక 1 or 2 మినిట్స్ వరకు మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం ఒక 1 ఫుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 1 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనం కాఫీ పౌడర్ క్వాంటిటీ ఎంతైతే తీసుకున్నామో వాటర్ క్వాంటిటీ కూడా సేమ్ అదే క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఓన్లీ షుగర్ని మాత్రమే మనం డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా ఈ మూడింటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయ్యేదాకా బీట్ చేసుకోవాలి. ఇలా స్పూన్ తోటి మనం బీట్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు. మనం క్యాపచినోని తయారు చేసుకోవడం కోసం షుగర్ తోటి బీట్ చేసుకొని రెడీ చేసుకుంటే దాని యొక్క టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఇలాగ మనం ఒక 5 మినిట్స్ వరకు బీట్ చేసుకుంటే మనకి షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, దాదాపుగా మనకి 70% వరకు షుగర్ అనేది వాటర్ యాడ్ చేసిన తర్వాత మెల్ట్ అయిపోవచ్చింది. ఇలా షుగర్ మెల్ట్ అయిపోతూ ఉంటే మనకి ఫ్రాతీనెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనకి కొద్దిగా ఫోమ్ అనేది రావటం స్టార్ట్ అవుతుంది. ఇలా మనం నియర్లీ ఒక 10 మినిట్స్ వరకు బీట్ చేసుకుంటూ ఉంటే ఆ కాఫీ పౌడర్ అండ్ షుగర్ యొక్క స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. అంతేకాకుండా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను దాదాపుగా ఒక 10 మినిట్స్ బీట్ చేసిన తర్వాత కాఫీ పౌడర్లో ఉండేటువంటి కలర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది కూడా. అంతేకాకుండా వాటర్ వల్ల మనకి ఫోమ్ అనేది బాగా ఫామ్ అవుతుంది. ఈ విధంగా మనం బీట్ చేస్తూ ఉంటే నియర్లీ ఒక 15 మినిట్స్ కల్లా కంప్లీట్గా దాని స్ట్రక్చర్ అనేది చేంజ్ అయిపోతుంది. కలర్ కూడా ఇందాకటి కంటే కూడా కొంచెం డార్క్నెస్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకి క్యాపచినోని తయారు చేసుకోవడం కోసం క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయినటువంటి ఈ క్రీమ్ని కాసేపు పక్కన పెట్టాం. ఇప్పుడు మనం కాఫీని తయారు చేసుకుందాం. కాఫీని తయారు చేసుకోవడం కోసం ఒక కాఫీ కప్ని తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. అందులో మనం ఇందాక బీట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నటువంటి క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. క్రీమ్ని కూడా మొత్తాన్ని ఒకేసారిగా యాడ్ చేయొద్దు. క్రీమ్ని బ్యాచెస్గా మాత్రమే యాడ్ చేసుకోవాలి. అప్పుడే క్యాపుచినో యొక్క టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అడుగు భాగాన క్రీమ్ని యాడ్ చేసుకొని కప్ మొత్తానికి అడ్జస్ట్ చేసేసుకోండి. క్రీమ్ని యాడ్ చేసేసుకున్న తర్వాత కప్కి 3/4 పార్ట్ వచ్చే వరకు పాలను యాడ్ చేసుకొని, పాలు కొంచెం వేడిగా ఉండేట్లుగా చూసుకొని యాడ్ చేసుకోండి. పాలను కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన పార్ట్ మీద మళ్ళీ ఒక 1 స్పూన్ వరకు క్రీమ్ని యాడ్ చేసుకోండి. ఇలా క్రీమ్ని పైనుంచి కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత దీని మీద ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకునే ముందు కంపల్సరీగా బీట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అప్పుడు క్యాపుచినో యొక్క టేస్ట్ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలా క్రీమ్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని దాని మీద రౌండ్గా ట్విస్ట్ చేస్తూ ఉంటే మనకు కావాల్సినటువంటి డిజైన్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా డిజైన్స్ని యాడ్ చేసేసుకున్న తర్వాత కావాలంటే డెకరేషన్ కోసం పైనుంచి మళ్ళీ ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు క్రీమ్ని యాడ్ చేసుకొని సర్వ్ చేస్తే దాని యొక్క టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అలాగే కాకుండా మీకు కావాలంటే ఇంకా కాఫీ పౌడర్ని పైనుంచి స్ప్రింకిల్ చేసుకొని టూత్ పిక్ సహాయంతో మీకు నచ్చినటువంటి డిజైన్స్ని రెడీ చేసుకొని సర్వ్ చేసేయచ్చు. ఇలాగ మనం చిన్న సింపుల్ టిప్స్ని ఫాలో అవుతూ చేసుకుంటే సేమ్ కాఫీ షాప్ స్టైల్లో టేస్ట్ వచ్చేట్లుగా క్యాపుచినోని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి రెసిపీ.
మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరీస్ స్మార్ట్ హౌస్.